హాయ్ అందరికీ. వరలక్ష్మీదేవి వ్రతానికి కావాల్సిన పూజా ఐటమ్స్ అన్నీ కొనుక్కోవడానికైతే షాపింగ్‌కైతే వచ్చాము. ఇక్కడైతే చాలా దగ్గరైతే పువ్వులైతే అమ్ముతున్నారు. కవర్ ఎంత అని అడిగితే రూ. 30 అని ఈవిడ చెప్పింది. 2 కవర్లు రూ. 50కి అయితే ఇస్తానని చెప్పింది. చాలా బాగున్నాయి. ఫ్రెష్‌గా ఉన్నాయి పువ్వులు. తర్వాత అయితే ఫ్రూట్స్ దగ్గరికైతే వెళ్ళాము. ఇంకా ఫ్రూట్స్ అయితే బేరమాడాము. బేరమాడిన తర్వాత గుర్తొచ్చింది ఇంకా షాపింగ్ ఉంది కదా అని చెప్పేసి ఫ్రూట్స్ కానీ ముందే తీసుకుంటే అవి నలిగిపోతాయి కదా ద్రాక్ష పళ్ళాటిని. అందుకని అయితే తీసుకోలేదు. తర్వాత అయితే లక్కీ షాపింగ్ మాల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ చూస్తే మొత్తం జనాలే, మెట్ల వరకు కూడా జనాలు అయితే ఉన్నారు. లోపల కూడా అస్సలు ఎక్కడా ఖాళీ లేదు. ఇంకా బట్టలు అయితే ఎక్కడ పడితే అక్కడ చిందర వందరగా ఇలాగ కుప్పలు కుప్పలుగా అయితే ఉన్నాయి. ఎందుకంటే జనాలు అందరూ వస్తున్నారు, లాగేస్తున్నారు, మీదన పడేస్తున్నారు. ఇంకా మాకు కావాల్సిన సారీ అయితే ఒకటి తీసుకున్నాం మా అమ్మ కోసం. తర్వాత వచ్చేసి ఇక్కడైతే పసుపు కుంకుమ అయితే కట్టించేస్తున్నాం పూజకు కావాల్సినవి అయితే కొన్ని. ఎందుకంటే మా అమ్మ అయితే వచ్చింది మాతో పాటు. మా అమ్మ అయితే ముందుగానే వెళ్ళిపోతానని చెప్పింది. మా అమ్మకు కావాల్సిన పూజా ఐటమ్స్ అయితే తీసేసుకుంటున్నాము. పసుపు కుంకుమ, గాజులు, ఇంకా జాకెట్ ముక్క అన్నీ కూడా తీసేసుకున్నాము. మా అమ్మ అయితే వెళ్ళిపోయింది. తర్వాత మేము ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ కొన్ని రకాల బ్యాంగిల్స్ అయితే చూసాము. మా చెల్లెలకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలని దొరకలేదు. ఇంకా హోల్సేల్ షాప్కి అయితే వచ్చాము బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకోవడానికి. ఎందుకంటే జాకెట్ ముక్కలు ఏమొచ్చి తాంబూలంలోకి పెడతారు కదా, దాని గురించి అయితే కొంచెం ఎక్కువే కొనడానికి అయితే వచ్చామన్నమాట. ఎక్కువ అంటే ఎక్కువ కాదు, ఒక 5 or 6 అలా కొందామని అయితే వచ్చాము. ఇంకైతే మేము తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే ట్రాఫిక్ అయితే ఒకలా లేదు, చాలా ఎక్కువ ఉంది. ఇంకా ప్రతి దిక్కులో అయితే మా ఊళ్ళో అయితే ఆపేసేవారు. ఇక్కడైతే పువ్వులాంటి చూడండి, ఇది కవర్లో ప్యాక్ చేస్తున్నారు కదా, ఇప్పుడు చూపిస్తున్నవి అయితే 50 రూపీస్ అనమాట. ఇక్కడైతే 4 రకాల పూలు అయితే వేస్తున్నారు వాళ్ళైతే. ఇంకా పూజ సామాన్లు కూడా ఇక్కడైతే తీసుకుంటున్నాము. ఇంక ఇక్కడికి వచ్చేసి బంతిపూలు ఇవే వేస్తున్నారు. చాలా ఎక్కువ అనిపించింది అనమాట. అంటే కాస్ట్ ఎక్కువ, ఫ్లవర్స్ తక్కువ అనిపించింది. ఫస్ట్లో మేము తీసుకున్నాం కదా, అవే బాగా అనిపించాయి అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే పూజ సామాన్లు అయితే కొనేసారనమాట. కావాల్సినవి అలాగ అక్కడక్కడ కొన్ని కొన్ని అయితే తీసుకుంటున్నారు, ఎక్కడ ఏది కుదిరితే అది. ఇంక ఇక్కడ యాపిల్స్ అయితే చూసాము. ఆయన ఏమొచ్చి ఓవర్ యాక్షన్ చేశారు. బేరమాడిన దానికి ఇస్తానన్నారు, కానీ అయితే చెడ్డవి తీసుకోవాలంట, అంటే పాడైపోయినవి. తర్వాత వేరే షాప్కి అయితే వెళ్ళాము, ఎందుకంటే కుప్పల షాపులు ఈ రోజుల్లోని. ఇంక ఇక్కడైతే బేరమాడాము. 100కి 3 చెప్పారు, 5 అడిగాము. 5 యాపిల్స్ అయితే ఇస్తానని చెప్పారు. ఇంకైతే ఇక్కడైతే తీసుకుంటున్నాము. ఇంకా దానిమ్మ పళ్ళు కూడా అలాగే 100కి 3 చెప్పారు, 5 ఇస్తానని చెప్పారు. ఇంకా దానిమ్మలు కూడా తీసుకుంటున్నాము. కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఎంచుకొని అయితే నీట్గా అయితే తీసుకుంటున్నాము. ఇందాక ముందు చెప్పిన షాప్ అయితే చాలా దరిద్రంగా ఉన్నాయన్నమాట, అక్కడక్కడ కుళ్ళిపోయి, అందుకని అక్కడైతే తీసుకోలేదు. తర్వాత అయితే ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చూసామన్నమాట. ఎక్కడ పడితే అక్కడ బ్యాంగిల్స్కి అయితే మా వాళ్ళు ఆపుతారు. చూడండి, ఫస్ట్ అయితే రెడ్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నారు, ఎందుకంటే కలసం మీదకి అయితే రెడ్ బ్యాంగిల్స్ పెడతారంట, అందుకని అయితే వాళ్ళైతే అవి అయితే తీసుకుంటున్నారు. తర్వాత మా చెల్లి అయితే వేసుకోవడానికి అని చెప్పి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చూస్తుంది. ఇక్కడ చూపిస్తున్నవి అన్నీ కూడా ఏవైనా కూడా 50 రూపాయలే అనమాట. అందుకనే ఇక్కడ చూస్తే అవి అయితే నచ్చలేదు. ఎండ వల్ల ఏమొచ్చి అవి కలర్ షేడ్ లాగా నాకు అనిపించాయని మాత్రం తీసుకోలేదు. ఇంక ఇక్కడికి మనకి పూజా డెకరేషన్కి కానీ దేనికైనా మనకి డెకరేషన్ ఐటమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి, బాగున్నాయి. కానీ కాస్ట్ ఏమొచ్చి జత 120 150 చెప్పారనమాట. 120కి అడిగాము, ఇవ్వలేదు. ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా డజన్ వచ్చేసి 50 రూపాయలు అన్నారు. చాలా బాగున్నాయని ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. ఒక 4 డజన్స్ అయితే తీసుకున్నాము. నేను, మా చెల్లి, వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారనమాట. ఇంకా మొత్తం షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అవి పట్టుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా దీనికి కావాల్సినవి ఇంకా చాలా అయితే కావాలి. అవి అయితే రేపు మా హస్బెండ్ అయితే తెస్తానని